షావమీ 15 అల్ట్రా 27వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ డిజైన్ మనకి అఫీషియల్గా వీళ్ళు రివీల్ కూడా అయితే చేశారు. ఇది మనకి IP69 రేటింగ్తో రాబోతుంది. రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరాస్ అయితే ఉంటాయి. 3 కెమెరాలు 50 మెగాపిక్సెల్తో వస్తే మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్స్ 4.3x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇది అలాగే షావమీ 15 సిరీస్ మొబైల్స్ని మన ఇండియాలో అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు దీన్ని అయితే అఫీషియల్గా టీచ్ చేస్తున్నారు. అమెజాన్ ద్వారా వీటిని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. వీటిని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. వీటిని కూడా మనకి మార్చ్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో అయితే తీసుకురాబోతున్నారు గ్లోబల్గా. సో అప్పుడే మన ఇండియాలో కూడా వీటిని రివీల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం మనం ప్రైజెస్తో కంపేర్ చేస్తే అంటే షావమీ 14 అల్ట్రా లాస్ట్ టైం మనకి దాదాపుగా రూపాయి తగ్గించి ₹1,00,000 ప్రైస్ పెట్టారు. మేబీ ఈసారి మన ఇండియాలో తీసుకొస్తే ఇంచుమించు అదే ప్రైస్ పెట్టచ్చు. ఇంకా షావమీ 14 ఇండియాలో లాంచ్ చేసినప్పుడు లాస్ట్ టైము ₹70,000 ప్రైస్ పెట్టారు రూపాయి తగ్గించి. సో ఈసారి మనకి 15 సిరీస్లో కూడా మనకి బేస్ వేరియంట్ ₹70,000తో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదా పెంచినా పెంచవచ్చు, చెప్పలేము. ఈ మధ్యకాలంలో చూస్తే చాలా మొబైల్ ప్రైజెస్ అయితే పెంచుతున్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ మొబైల్ ఫోన్స్ని అయితే ఇప్పుడు టీచ్ చేస్తుంది అనమాట. త్వరలో మన ఇండియాలో అయితే ఈ మొబైల్స్ లాంచ్ చేయబోతుంది. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే గెలాక్సీ A36 అండ్ A56 ఈ 2 మోడల్స్ని లాంచ్ చేస్తుందని తెలుస్తుంది. 36లో మనకి స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటే 56లో ఎక్సినోస్ 1580 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 36 ప్రైస్ ₹30,999, 56 ప్రైస్ ₹39,999. అసలు బుద్ధి జ్ఞానం అసలు ఆ ప్రైజెస్ ఏంటి, అసలు అందులో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, మరీ దారుణం అంటే దారుణం. యాక్చువల్గా S24 FE ఇప్పుడు ₹45,000 ఏమో ప్రైస్ ఉంటుంది. ఆఫర్లో ₹35,000 కలగ మనకి ఫెస్టివల్ సేల్లో వచ్చేస్తాయి. కళ్ళు మూసుకొని దానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ మొబైల్స్ కొనుక్కునే బదులు. సో వేస్ట్ అనమాట ఇంత ప్రైజెస్ మొబైల్స్కి. ఏ సిరీస్ అంటేనే ఇంతే. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ M16 అంటే M06 ఈ 2 మోడల్స్ కూడా మన ఇండియా లాంచ్ అయితే అఫీషియల్గా ఇప్పుడు కన్ఫర్మ్ అయితే చేసింది. వీటిలో మనకి MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 7000 mAh బ్యాటరీ, 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్కి ఉంటుంది. ఏది 16కి ఉంటుందని చెప్పి తెలుస్తుంది. 27వ తారీఖున వీటిని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అండర్ 15,000లో M16ని తీసుకొస్తారు. మేబీ నేను కూడా 13,000 అలా తీసుకురావచ్చు. M06 వచ్చేసరికి అండర్ 10,000లో అంటే ఎంట్రీ లెవెల్లో అయితే ఈ మొబైల్ తీసుకొస్తారని చెప్పి అర్థమవుతుంది. చూడాలి ముందు ఆ వాటర్ డ్రాప్ నాచ్ని వీళ్ళు ఎప్పుడైతే వదిలేస్తారో మొబైల్ చూడడానికి కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది. అదే ఊతకొట్టుడు, అదే వాటర్ డ్రాప్ నాచ్ ఇంకెంతకాలం తీసుకొస్తారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎంట్రీ లెవెల్ మొబైల్స్ అంటే ₹6,000-7,000 మొబైల్స్లో కూడా ఇప్పుడు పంచువల్ డిస్ప్లేస్తో మొబైల్స్ వచ్చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Watch 3 నిన్నే దీని గురించి ఒకటి మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ OnePlus Watch 3ని మన ఇండియాలో లాంచ్ చేసినప్పుడు వీళ్ళు ఓన్లీ బ్లూటూత్ వేరియంటే తీసుకొచ్చారు. LTE మోడల్ అయితే ఏమీ తీసుకురాలేదు. అయితే ఇప్పుడు OnePlus Watch 3లోనే ఇంకో చిన్న సైజ్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రెజెంట్ మనకి లాంచ్ చేసిన OnePlus Watch 3 మనకి 46mm ఉంది కదా. అందులో చిన్న సైజ్ అంటే 42mm మీద వీళ్ళు వర్క్ చేస్తున్నట్టున్నారు. దీంట్లో మనకి LTE సపోర్ట్ కూడా ఉండబోతుందంట బిల్ట్-ఇన్. అంటే ఈ సిమ్ సపోర్ట్తో అయితే ఈ వాచ్ రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతానికి దీని మీద అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. మరి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్వాల్కామ్ గూగుల్తో పార్ట్నర్షిప్ అయితే కలిసిందనమాట. అంటే గూగుల్తో కొలాబరేట్ అయితే అయింది. దేనికోసం అంటే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వచ్చే ఏ మొబైల్కి అయినా సరే 8 ఇయర్స్ వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చే విధంగా వీళ్ళు కొలాబరేషన్ అయితే చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్న 8 ఎలైట్ ప్రాసెసర్ ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ మనం 7 ఇయర్స్ వరకు సాఫ్ట్వేర్ అప్డేట్, 8 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్ అయితే గూగుల్ అందిస్తుంది. కాకపోతే ఎవరైతే ప్రొవైడర్స్ ఉంటారో అంటే ఇప్పుడు శాంసంగ్ కానీ OnePlus ఇలాగ ఎవరైతే ఈ ప్రాసెసర్ను వాడుకున్నారో, రియల్మీ అవ్వచ్చు, రెడ్మీ కావచ్చు, ఎనీ బ్రాండ్, వివో, ఒప్పో, సో వీళ్ళు ఈ ప్రాసెసర్తో మొబైల్ తీసుకొచ్చాక మనకి యూజర్కి వీళ్ళు 8 ఇయర్స్ మరి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తారా లేదనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళైతే ఓకే కొలాబరేట్ అయిపోతారు, కానీ వీళ్ళకి బతకాలి కదా. కంపెనీకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కళ్ళు మూసుకుంటారు. ఆ తర్వాత ఎవరో బట్ ఏమైతే ఏమైంది మొత్తానికి అయితే వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఓన్లీ మనకి 8 సిరీసే కాదు 7 సిరీస్ కూడా ఇది వర్తిస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో అనుకున్నట్టుగానే వీళ్ళు అప్డేట్స్ ఇస్తే బాగానే ఉంటుంది. బట్ ఇస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. సో వీళ్ళిద్దరూ కొలాబరేట్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే అంటే 8 ఇయర్స్ వరకు మరి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వాలి అంటే ఆప్టిమేషన్ కూడా కరెక్ట్గా ఉంటేనే మొబైల్ స్లో అవ్వకుండా చచ్చిపోకుండా ఉంటుంది. సో దానివల్ల వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ Z Fold 7కి సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చింది. జూలై నెలలో లాంచ్ చేస్తారు Z Fold 7 అండ్ Z Flip 7ని. మనకి 8.2 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుందంట. ఇన్సైడ్ డిస్ప్లే, అవుట్ సైడ్ కవర్ డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచెస్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 4.5mm థిక్నెస్ ఉంటుంది. ఫోల్డ్ చేసిన తర్వాత 9.5mm థిక్నెస్ అయితే ఉండబోతుందంట. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో అయితే
రాబోతుంది. 4400 mAh బ్యాటరీ ఉంటుంది. రేర్ సెట్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. ఫ్రంట్ కెమెరా 10 మెగాపిక్సెల్ ఉంటుంది. అండర్ డిస్ప్లే కెమెరా ఉంటుంది కదా, ఇది 4 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందట. ఇక ఇంతే కాదు, మనకి సామ్సంగ్ ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్ మీద వర్క్ చేస్తుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఈ మొబైల్ కూడా ఈ జూలై నెలలోనే వీటితో పాటు రివీల్ చేసే అవకాశం ఉందని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇందులో డిస్ప్లే సైజ్ మనకి దాదాపుగా 10 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది. ప్రజెంట్ ఇప్పుడున్న ఫోల్డింగ్ మొబైల్ 7.6 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ వరకు మనకి డిస్ప్లే సైజెస్ అయితే ఉండబోతుంది. దాంతో కంపేర్ చేస్తే మనకి 2 ఇంచెస్ ఇంకా డిస్ప్లే సైజ్ అయితే పెరగబోతుంది. యాక్చువల్గా దీంతో కంపేర్ చేస్తే హువావే మేట్ ఎక్స్టీ అది ఇంకా డిస్ప్లే సైజ్ పెద్దదే, మనకి 10.2 ఇంచెస్ డిస్ప్లే సైజ్తో వచ్చింది. ప్రజెంట్ వరల్డ్ వైడ్ గా చూస్తే ఒకే ఒక ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్ మనకి కమర్షియల్ గా అందుబాటులో ఉంది, మేట్ ఎక్స్టీ. ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే సామ్సంగ్ ముందు తీసుకొస్తుంది అనుకున్నా ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్, బట్ అది హువావే అయితే మార్కులు కొట్టేసింది. ఇక ఫైనల్ చూస్తే మనకి పోకో M7 మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మార్చి 3వ తారీఖున ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అండ్ చిప్ సెట్ అయితే బయటకు వచ్చినాయి. స్నాప్డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్తో ఆండ్రాయిడ్ 14 హైపర్ వాయిస్ స్కిన్తో అయితే ఈ మొబైల్ రాబోతుందట. 6GB ర్యామ్ అయితే ఉండబోతుంది. ప్రైస్ అండర్ 10,000 ఉంటుంది అంటున్నారు. సో మరి చూడాలి, మరి అండర్ 10,000 నిజంగా తీసుకొస్తారా? నాకు డౌటే. చూద్దాం, మరి తీసుకొస్తే మంచిది అనమాట ఆ ప్రైస్లో వస్తే.